హాయ్ నమస్తే నేను మీ అవతార్ అనసూయ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా పనిచేస్తున్న GMK9 టీవీకి స్వాగతం. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం అనేక రకాలుగా ప్రజల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వివిధ రకాలుగా నష్టపరచడం తెలిసిందే. అందులో అన్ని నిర్ణయాలు కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమానికి పుట్టినీళ్ళైనటువంటి తెలుగుదేశం పార్టీ పెన్షన్లు కానీ, గృహ నిర్మాణాలు కానీ, ₹2 కిలో బియ్యం కానీ ఇలాంటివన్నీ కూడా పుట్టినీళ్ళైనటువంటి తెలుగుదేశం పార్టీ సంక్షేమాన్ని నేర్పించాల్సిన అవసరం ఎవరికీ లేదు. అలాంటి దాంట్లో సంక్షేమానికి నేను ప్రతిరూపం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు చెప్పుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో ఎన్నికల్లో సందర్భంలో కూడా చెప్పాడు, నేను ఇదో సూపర్ 6తో పాటు ఈ పథకాలు ఇస్తాను ప్రజలకని. చెప్పిన హామీకి నెరవేర్చడానికి ఈరోజు 3,000 నుంచి ₹1,000 పెన్షన్ పెంచడం. గతంలో పెన్షన్ అనేటువంటిది రామారావు గారి టైంలో ₹70 నుంచి రకరకాలుగా పెంచుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు గారు ₹1,000 నుంచి ₹2,000 చేశారు. ఈరోజు ₹4,000 పెన్షన్. ₹4,000లో కూడా గత 3 నెలలుగా ఉన్నటువంటి ఆ 3 నెలలు కూడా కలుపుకొని ₹7,000 పెన్షన్ ఇచ్చడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇందులో పార్టీ శ్రేణులు, నాయకులు లేదా ఇతర ప్రజాహితం కోరే వ్యక్తులంతా కూడా పార్టిసిపేట్ చేయండి. ఇది ఒక పండుగ వాతావరణంలో చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారమే మేమందరం కూడా ఈరోజు రాజీవ్ గారిని గ్రామ పంచాయతీలో పరిధిలో ఒక నిరుపేదలైన మరాఠీ కాలనీలో రావడం జరిగింది. అక్కడ ఆ పేదవాళ్ళకి ఆ యొక్క పంపిణీ చేసేటువంటి అధికారులతో పాటు బృందంతో మేము కలిసి మమేకం కావడం జరిగింది. అందులో భాగంగా రావడం జరిగింది. అంతేకాకుండా ఒకప్పుడు శ్రమదానంతో ఆనాడు 72 ఎకరాలు, తర్వాత 100 ఎకరాల శిల్పారామాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ శిల్పారామం అన్ని కులాలకి, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సోదరులకి ఇది విశేషంగా ఆకట్టుకునేటువంటి సందర్భం. బక్రీద్ కానీ, రంజాన్ కానీ అనేక సందర్భాల్లో ఈ 5 ఏళ్ళుగా మరి నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ప్రయత్నం చేశారు. అధికారులు ఎంత మొత్తుకున్నా చిన్న రిపేర్లు కానీ ఏమైనా కావాలంటే కూడా ఆ రోజు ప్రభుత్వం పట్టించుకోవాలి. ఈరోజు చూస్తే చెట్లు ఎండిపోతున్నాయి, నీటి సమస్య ఉందని చెప్పారు, చెక్ డ్యాంలో నీళ్లు లేవు. ఈ రాజీవ్ కాలనీ కూడా నీటి సరఫరా కూడా ఎలివేటెడ్ రిజర్వాయర్ ద్వారా ఓహెచ్ఆర్ ద్వారా ఇక్కడి నుంచే నీళ్ళు కూడా పంపించేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఇది కూడా చూసాం. ఆ రోజు అనంతపురం ఒకనాటి నేను చైర్పర్సన్గా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి భుజం కలిపి అందరూ కూడా చిన్న పెద్ద అనే లేకుండా వయోవృద్ధులతో సహా ఉన్నతాధికారులు, విద్యావంతులు అందరూ కూడా వచ్చి ఉద్యోగ సిబ్బంది అంతా పనిచేసాం సంవిధానంతో. స్కూల్ పిల్లలు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, పాత్రికేయులు అందరూ కూడా. అలాంటిది తిరిగి దీన్ని పూర్వవైపు తేవాల్సిన బాధ్యత ఉంది. అడపాదడప ఇంకా ఈ చెట్లు ఇంకా బతికున్నాయి, వీటిని సాగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈరోజే శిల్పారామం అధికారులు కూడా ఉత్తరం రాస్తున్నా, దీని మీద చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని పోయి తిరిగి దీన్ని ఏ విధంగా గతంలో పూర్వవైపు ఉందో ప్రజలకి ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా ఈ యొక్క శిల్పారామం ఉందో, ఇది ఒకనాడు నేషనల్ పార్క్గా పిలువబడేది. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత శిల్పారామంకి హ్యాండ్ ఓవర్ చేశాం ప్రభుత్వ పరంగా. దీన్ని తిరిగి పూర్వం రావడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అనేక సమస్యలు కూడా ఉన్నాయి. కొంతమంది పెత్తందారులు కూడా ఇక్కడికి వచ్చేదో పెత్తనం చేస్తూ ఉన్నారు. ఇది ఎవరిది కూడా కాదు, ప్రజలది, ప్రభుత్వాన్ని. ఎవరి ప్రమేయం కూడా ఈ ప్రాంతాల్లో ఎవరిది ఉండకూడదు. ఎవరైనా ప్రమేయం అంటే మంచి కోసం ఏదైనా సూచనలు వచ్చి తప్ప ఏదో పెత్తనాలు చేసి తర్వాత దీనంతా మేమేదో సామ్రాజ్యాది నేతలని చెప్పి చెప్పుకోవడం కరెక్ట్ కాదు. పార్టీషన్లు కూడా నేను అప్పీల్ చేస్తున్నా, అందరూ కూడా మమేకే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం ప్రయత్నం చేయమని చెప్పి నేను వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తున్నాను. ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం పాల్గొంటారు. ఈరోజు ముఖ్యమంత్రి గారే పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా తెలుగుదేశం పార్టీలో, జాతీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నా బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఒక మాజీ శాసనసభ్యుడిగానే కాకుండా ఒక పార్టీలో ప్రతిపక్షంలో మేమందరూ కూడా మమేకమైన కష్టపడ్డాం. నేను అందుకనే ఒక అప్పీల్ చేశాను, 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలని చెప్పి ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా కష్టపడిన వాళ్ళంతా ఉన్నారు. మీరు అందరూ కూడా ప్రజల దగ్గర పోయి ఆ రోజు భవిష్యత్ గ్యారంటీ కావచ్చు, అదేవిధంగా ఇదేం కర్మ కావచ్చు, అందరూ కూడా పోయి ఈ నష్టం జరుగుతూ ఉంది, రేపు ప్రభుత్వం వస్తే మీకు మేలు జరుగుతుందని చెప్పారు.
అందుకని అలాంటి వాళ్ళంతా కూడా మీరు భాగస్వామ్యం కానీ అప్పీల్ చేసాం, అందరూ కూడా భాగస్వామ్యం అవుతారు. సార్ ఉదయం 6 గంటలకి నిద్ర లేపి ఇచ్చే పరిస్థితి వచ్చింది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది సార్? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళడం 6 నుంచే స్టార్ట్ చేయడం అనేది, ఎందుకంటే చాలామంది 10 గంటలకి పొలాలకు పనులకు పోతారు, ఎక్కడెక్కడ నగర శివారు ప్రాంతాల్లో ఉండి కూడా ఇంకొక పని చేసుకోవడానికి పోతారు. కాబట్టి 6 గంటల నుంచి స్టార్ట్ చేయడం అనేది నిజంగా ఇది మంచి అవకాశంగా ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఇది మంచి ప్రక్రియ కూడా నేను ఆశిస్తున్నాను.